హ్యాండ్ ఇచ్చింది అనుకోవడానికి ఏం లేదా? హ్యాండ్ ఎట్లా వస్తుంది? హ్యాండ్ ఇవ్వడము అంటే ముందు ఓకే రాసేసేయమని చెప్పి ఆ తర్వాత నాకు సంబంధం లేదంటే హ్యాండ్ ఇవ్వడం అంటారు. అసలు నన్ను ఇన్వాల్వ్ చేయబాకండి రావు గారు అంటుంది. అంటే పొత్తులో భాగంగా 10 సీట్లు తీసుకుని 6 ఎంపీ స్థానాలు తీసుకుని వాళ్ళ ఓట్లు వాళ్ళకి వస్తాయి, వాళ్ళ ఓట్లు వాళ్ళకి వస్తాయి అంతే. దానికోసం ఇది వాళ్ళే క్లియర్ గా చెప్పారు కదా, ఓట్ల మార్పిడి కోసం, ఓట్ల బదలాయింపు కోసం మాత్రమే ఈ పొత్తు. ఫైనల్ గా ఈ మేనిఫెస్టోకి కేంద్ర సహకారం లేనట్టేనా? అస్సలు లేదు, నో డౌట్. సంబంధం కేంద్రానికి సంబంధంలా అది అలా ఇస్తానంటుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా షూరిటీ అంటే అదేదో బాబు గ్యారంటీ, బాబు షూరిటీ అన్నారు కదా, బాబుకి షూరిటీ, బాబు హామీలకి పవన్ కళ్యాణ్ షూరిటీ అంతే తప్పించి టోటల్ యజమాని చంద్రబాబు అంతే. ఆయనకి ఆయనే షూరిటీ, ఆయన మేనిఫెస్టోకి ఆయనే షూరిటీ, ఆయనే క్లారిటీ. రైట్, చూద్దాం. మొత్తానికి బీజేపీ అయితే చాలా క్లియర్గా ఉన్నట్టే కనిపిస్తుంది ఈ మేనిఫెస్టో విషయంలో. ఉమ్మడి మేనిఫెస్టో అంటే బీజేపీ మినహాయించి జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో. దీంట్లో ఎన్డీఏకి కానీ బీజేపీకి కానీ ఎలాంటి సంబంధం లేదు అనేది చాలా క్లియర్ కట్గా ఉన్నారు. మరి కూటమి ఐకమత్యం లేదు అని అనుకుంటారా ప్రజలు రేపొద్దున్న? ఇంకా కేంద్రం సపోర్ట్ లేదు, ఈ కూటమికి నామకే వాస్తు మాత్రమే ఈ పొత్తు అనుకుంటారా? లేదంటే అవేం పట్టించుకోకుండా బాబు గారు మేనిఫెస్టో చూసి ఓట్లేస్తారు? చూద్దాం.